ఏంటన్నా అర్జెంట్గా రమ్మన్నారంట? చెప్తాలే కానీ మీరేంటి కుంటుతున్నారు? నిన్న పొలానికి వెళ్ళినప్పుడు ముళ్ళు కూర్చుకున్నదన్నా, ఎంత తీసుకుని వస్తలేదు. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలన్నా. ఆయన తరలే కానీ మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఏంటన్నా అది? అదే బ్రదర్, మీరు మందిరానికి వస్తున్నారు, మరి కొద్ది రోజుల్లో మీరు బాప్తిజం కూడా తీసుకోబోతున్నారు. కానీ మీరు ఆ త్రాగుడు మానలేదు. ఇదే విషయం మీతో మాట్లాడాలి అని. కొన్ని వదిలిపెట్టడం అంత ఈజీ కాదన్నా. మెల్లిగా మానేస్తా అన్నా, అర్థం చేసుకోండి. మెల్లిగా అంటే ఒక 6 monthsలో మానేదానికి ట్రై చేస్తాను. సరే, మీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది కదా, ఇప్పుడు కాకుండా ఓ 6 months తర్వాత తీయించుకుంటే నష్టమా? అలా ఎలా అన్నా? ఇన్ఫెక్షన్ వచ్చి కాల్ కొట్టేస్తారు. వీలైనంత త్వరగా తీపించుకోవాలా, లేకపోతే చాలా కష్టం. నేను చెప్తుంది అదే బ్రదర్. మీ కాల్లో ఉన్న ముళ్ళు ఇప్పుడే తీసేయకపోతే మరి కొద్ది రోజుల్లో ఇన్ఫెక్షన్ అయి కాలే కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్న పాపాన్ని ఇప్పుడే మానకపోతే ఆ పాపమే పాతాళపు చీకట్లకు మిమ్మల్ని అప్పగిస్తుంది. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటై ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనంలో మరణపు ముళ్ళు పాపము, పాపం యొక్క బలము ధర్మశాస్త్రం అని రాయబడి ఉంది. ఈ పాపము నేను నరకాగ్ని జ్వాలలకు అప్పగించక మునుపే ఇప్పుడే నీ పాపాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఎవరి జీవితంలో ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం సంభవిస్తుందో తెలియదు. ఈ పాపంలోనే నువ్వు మరణిస్తే ఆ పాపం నిన్ను పాతాళానికి ఈడ్చుకెళ్తుంది. ఆలస్యం చేయదు బ్రదర్. నిజమే అన్నా. ఈ ముళ్ళు మీ కాల్లో మరికొద్ది రోజులుంటే కాలు తీసేయాల్సి వస్తుంది. కాలు పోగొట్టుకోవడం కంటే నరకాగ్ని జ్వాలల్లో కాలిపోవటం మరింత వేదన బ్రదర్. వద్దన్నా, నేను ఈ క్షణమే తాగడం మానేస్తాను. నా కాళ్ళలో ఉన్న ముళ్ళ కంటే పాపం ఉన్న ముళ్ళే ప్రమాదకరం. నాకు అర్థమైంది.